కళ్యాణాంతరంగ శ్రోతలకి అభివందనాలు. మీ అందరి ప్రోత్సాహం, ప్రోద్బలం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మరిన్ని విశేషాలు మీతో పంచుకోవడానికి నాకు ఉత్సాహంగానే అనిపిస్తోంది. చెప్పాను కదా! పెళ్ళికి అంగీకారాలు కుదిరిన తర్వాత నెమ్మదిగా ఏదో కొన్నైనా అవసరాలు తీరడానికి కొంత షాపింగ్ అయితే చేయాలి కదా! కొంత బడ్జెట్ పెట్టి తమ్ముడు వాచస్పతి చీరలు కొనుక్కోమని ఇచ్చాడు. మా అక్కయ్య, తన ఫ్రెండ్ విక్టోరియా కలిసి నన్ను తీసుకొని, అక్కయ్య ఆర్టీసీ ఆఫీస్‌లో పనిచేసేది. వాళ్ళిద్దరు కొలీగ్స్, సర్వమంగళప్రద. తను నన్ను తీసుకొని కంచి, ధర్మవరం షాపులకి తీసుకెళ్ళింది. అందులో ఫలానా రేంజ్‌లో తీసుకోమని తమ్ముడు చెప్పాడు. ఆ రేంజ్ కన్నా కొంచెం ఎక్కువయింది. అది మళ్ళా తమ్ముడితో నిర్ధారించుకొని, కొంచెం ఎక్కువైనా పర్వాలా పెట్టండి అన్న తర్వాత కొనుక్కోవడం అయింది. అట్లాగే ఆ చీర మీద జాకెట్లే కాకుండా ఇంకా కొన్ని ఎక్కువ అన్నీ అవసరానికి పనికొస్తాయనుకున్న రంగులన్నీ ఏరుకొని జాకెట్ బట్టలు తీసుకోవడం. అవి మా వీధి చివర మోహన్ టైలర్స్ ఉండేవాళ్ళు. అతను కుట్టిచ్చాడు. చాలా ఒక వారం రోజుల్లో కుట్టిచ్చేశాడు. ఇట్లా ఆ షాపింగ్. తర్వాత చెప్పాను కదా! మా పెళ్ళి నిశ్చయం అయిన తర్వాత మేమిద్దరం వాళ్ళ వాళ్ళ ఇంటికి, అంటే ఎవరైతే చాలా దగ్గరగా ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేయడం జరిగింది. రాజేంద్ర నగర్‌లో మా కింటాయన రెండో అన్నయ్య భాస్కర్‌రావు గారు, ఆయన ప్రమీల వాళ్ళ ఆవిడ పేరు. వాళ్ళిద్దరికి వాళ్ళ పిల్లలకి ఈయన చాలా సన్నిహితం. ఎక్కువ స్నేహితులతో కలిసి అక్కడికి వారాంతాలు వెళ్ళడం అవన్నీ జరిగేవి. అందుకని ఆవిడ కృషి స్కూల్, అది కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించిందే. ఆ స్కూల్‌లో హిందీ టీచర్‌గా పనిచేసేవారు. వాళ్ళిద్దరిని కలవడానికి వాళ్ళ ఇంటికి అంత దూరం వెళ్ళడం, అట్లాగే హిమాయత్ సాగర్ వెళ్ళడం. ఆవిడ నాకు చాలా కుటుంబం గురించినటువంటి వివరాలు, అంటే ఎవరి మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండాలి అనేది కాస్త సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మాకు మా ఇద్దరి మధ్య వచ్చిన, అంటే తేడాలేం పెద్దగా ఉండకపోయినా మనస్తత్వాల్లో, భాషలో నాదేమో అచ్చమైన భాష, పత్రికా భాష, ఆంధ్ర భాష. ఇక్కడ ఉండి పెరిగి పుట్టడం వల్ల తెలంగాణ భాష వీళ్ళది. ఈ 2 కాస్త సమన్వయం ఇంట్లో వాళ్ళతో కొంచెం కష్టమే అయింది. ఈయనతో కూడా కొన్ని మాటలు అర్థమయ్యేవి కావు మొదట్లో. తర్వాత అర్థం చేసుకున్నాను కొన్ని. అదొకటి. ముఖ్యంగా ఆచార వ్యవహారాలు, ఒక పద్ధతి, ఇంటి వాతావరణం, ఉండే మనుషుల యొక్క మనస్తత్వాలు, ఇవి కూడా నాకు మా ప్రమీలక్క చెప్పారు, సూచించారు. నేను దాన్ని పాటించాను కూడా. ఇంకొక విషయం ఏంటంటే, సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా తరచుగా రాజేంద్ర నగర్ నుంచి ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళు పిల్లలతో సహా. ఆయన ఆఫీస్ పనుల మీద టూర్‌లకెళ్తే తను ఇక్కడికి వచ్చేది పిల్లలతో. ఆ పిల్లల్లో వీళ్ళ అన్నయ్య కొడుకు, వీళ్ళ అక్కయ్య కొడుకు, వాళ్ళిద్దరూ నా దగ్గర తెలుగు ట్యూషన్‌కొచ్చేవాళ్ళు. నేను కొంచెం మరీ ఆత్మీయంగా దగ్గరికేం తీయలేదు కానీ, వాళ్ళు కొంచెం భయపడేవాళ్ళు నా దగ్గర. అదొక సంఘటన గుర్తుంది నాకు. మా బావగారు, పెద్ద బావగారు కుందుర్తి లక్ష్మీ నరసింహరావు శాస్త్రి గారు, వారికి గుంటూరులో పరిచయమైనటువంటి లక్ష్మక్కయ్య వాళ్ళు. వాళ్ళ కుటుంబం చాలా దగ్గర ఆయనకి. ఆయన్ని ఆదరించారు. అందుకని వాళ్ళతో కూడా నాకు ఎక్కువ పరిచయం, వారి సలహాలు, సంప్రదింపులు అవి కూడా జరిగినాయి. సరే, భోజనాలకి సంబంధించినటువంటి చర్చలు, ఇవన్నీ ఖర్చుల గురించి, పెళ్ళి ఖర్చు ఎట్లా, దానికి మా బావగారు కొంచెం చమత్కారంగానే, ఆయన పాటలు పాడతారు, నువ్వేమో డ్యాన్స్ చేస్తావు, మీరెక్కడైనా విదేశాల్లో లాగా బయట ప్రదర్శనలు ఇస్తే ఆయన పాడితే నువ్వు డ్యాన్స్ చేస్తే అట్లా డబ్బు సమకూరుతుందని కూడా చమత్కరించారు.
అది గూడా నాకు గుర్తున్నది. కొంచెం చర్చలు జరిగినాయి చాలానే. తర్వాత పెళ్లి కార్డుల దాకా వచ్చింది. ఆ పెళ్లి కార్డులు కొన్నే వేశాం పరిమితంగానే. మా పేర్లతోనే అంటే మేమే మా పెళ్ళికి ఆహ్వానిస్తున్నట్టుగా 1979 జూన్ 18వ తేదీ మా పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి ఆహ్వాన పత్రిక మేమే వేసుకున్నట్టుగా అది ప్రింట్ చేయించారు. కొన్ని శాస్త్రార్థం తెలుగులో వేయించారు. పెద్దల పేర్లతో కొన్ని వేయించారు. మా పెద్ద బావగారు సలహా ఇచ్చారు. "నువ్వు ఈ పెళ్లి కార్డులు పంచడానికి వెళ్ళే ముందు మీ దుర్గాబాయమ్మ గారు నువ్వెక్కడైతే పనిచేస్తున్నావో పార్ట్ టైమర్‌గా ఆవిడని వెళ్లి కలువు. ఆవిడకి ఒక ఆ కార్డ్ ఇవ్వు. ఆవిడ సలహా తీసుకో. ఆవిడ ఆశీర్వాదం తీసుకో" అని చాలా మంచి సలహా ఇచ్చారు. నాకంతవరకు పెద్దగా అంటే పెద్దవాళ్ళతో కరస్పాండెంట్లు, చైర్మను వీళ్ళందరితో మా పరిచయాలు లేవు. అవసరాలు రాలేదు. మా ప్రిన్సిపలే నాకు గొప్ప. మా లెక్చరర్స్ అందరూ కూడా నాకు చాలా సహకారాన్ని అందించారు. అంతే తప్ప ఫౌండర్ ప్రెసిడెంట్ దుర్గాబాయమ్మ గారు ఆవిడ స్త్రీలకి చేసినటువంటి సేవ ఇంతా అంతా కాదు. కేజీ నుంచి పీజీ దాకా, ఆ తర్వాత మహిళలు తమంతట తాముగా నిలబడాలి వాళ్ళ కాళ్ళ మీద అనేటువంటి ఆశయంతో నర్సింగ్ స్కూల్ పెట్టారు, బీఎడ్ పెట్టారు, ఫిజియోథెరపీ పెట్టారు, హాస్పిటల్ పెట్టారు, రీహాబిటేషన్ సెంటర్ కూడా పెట్టారు, పోస్ట్ ఆఫీస్ పెట్టారు. అసలు అందరూ కూడా స్త్రీలే. అట్లా స్త్రీ విద్య కోసం, స్త్రీ అభివృద్ధి కోసం ఆవిడ చేసినటువంటి కృషి చాలా అమోఘం. కేవలం మన ప్రాంతానికే పరిమితం కాదు. ఆవిడ పదవిలో ఉన్నప్పుడు కూడా దుర్గాబాయమ్మ గారు, వారి భర్త దేశ్ముఖ్ గారు ఇద్దరు కూడా కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అక్షరాస్యత కోసం పాటుపడ్డారు. అట్లాంటి మహానుభావురాల్ని చూడాలి అని చెప్పి ఒక సలహా ఇచ్చారు మా బావగారు. దాంతో నేను వెళ్ళడం తటస్థించింది. మా కాలేజీకి ఇంకొంచెం ముందుకెళ్తే అట్లా ఎదురుగా తిన్నగా వెళితే అక్కడ ఆవిడ ఇల్లు ప్రస్తుతం అది లా కాలేజ్ కిందకి మార్చబడింది. రచన అని ఉండేది వాళ్ళ ఇంటి పేరు. అక్కడికి వెళ్ళాను. సరళ గారని ఆవిడ సెక్రటరీగా ఉండేవారు. ఆవిడ ముందు నన్ను కూర్చోబెట్టి నా గురించి అడిగి ఎందుకొచ్చానో తెలుసుకొని లోపలికెళ్ళి దుర్గాబాయమ్మ గారితో చెప్తే కొంచెం సేపు వేచి ఉన్న తర్వాత పంపించారు లోపలికి. ఆవిడ మంచం మీద ఉన్నారు. ఒక పక్కన దేశ్ముఖ్ గారు కూడా మంచం మీద ఉన్నారు. ఆవిడ నన్ను పిలిచి ఆదరణగా మాట్లాడి, సరే పెళ్ళి, కార్డు చదివి అన్నీ చేసి నువ్వేం చేస్తున్నావు అన్నారు. నేను ఇట్లా మన ఆంధ్ర మహిళా సభలో తెలుగు పార్ట్ టైమర్‌గా చేస్తున్నాను అని. అట్లాగా అని నా పుట్టు పూర్వోత్తరాలన్నీ కనుక్కొని మన ఆంధ్ర మహిళా సభలో అర్హత ఉన్న వాళ్ళని మన వాళ్ళు ఎప్పుడు వదులుకోరు. నువ్వు కూడా నాకు చాలా ఆత్మీయంగా అనిపిస్తున్నావు. నిన్ను మా కళాశాల హక్కున చేర్చుకుంటుంది అని హామీ ఇచ్చారు, ఆశీర్వదించారు. పైగా మాది కులాంతర వివాహం అని తెలిసిన తర్వాత ఆవిడ వాళ్ళ వివాహాన్ని గురించి కూడా తెలియచేశారు. ఎంత మంచి అవకాశమో ఆవిడతో మాట్లాడడం నా జన్మ ధన్యం ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను. ఆ ఆంధ్ర మహిళా సభలో అడుగుపెట్టినటువంటి వేళా విశేషమేమో కానీ నాకు అక్కడ నేర్చుకున్నటువంటి అనేక విషయాలు, జీవిత సత్యాలు, ఎన్నో అవకాశాలు, అనుకూలతలు, పెద్దవాళ్ళ యొక్క అండదండ, ఎంతోమంది సుప్రసిద్ధులతో ముఖాముఖీలు, ఎన్నో కార్యక్రమాల నిర్వహణకి దోహదం చేసినాయి. అందుకే మా బావగారికి నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకున్నా తనివి తీరదు. ఇది వివాహానికి పూర్వం జరిగింది. అట్లాగే నేను ఈ వెడ్డింగ్ కార్డ్ తీసుకొని రంగనాయకమ్మ గారి దగ్గరికి కూడా వెళ్ళాను. ఆవిడ మా ఎకనామిక్స్ రమా కళ్యాణి గారు ఆ వివాహ శుభలేఖ చూసి ఎంత సంతోషించారో, అభినందించారు, ఆశీర్వదించారు. ఈ ఇంతమంది యొక్క సహకారం అది ఒక మోరల్ సపోర్ట్
నన్ను ముందుకు నడిపించింది. జీవితంలో స్థిరపడేటట్టుగా చేసింది. నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని వీళ్ళందరి మాటల వల్ల నాకు తెలిసొచ్చింది. దుర్గాబాయమ్మ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇష్టపడి చేసుకుంటున్నావు కాబట్టి కష్టం వచ్చినా భరించాలి. ఇంకొకళ్ళ దగ్గర ఏమీ చెప్పకూడదు. నీకు నువ్వే అన్నీ సరిదిద్దుకోవాలి, సర్దుకోవాలి. అన్నీ అప్పుడే ఒక మంచి జీవితం నీకు లభ్యం అవుతుందని చెప్పి ఆవిడ ఆశీర్వదించారు. అది నేను ఆవిడకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. ఇది వివాహాత్ పూర్వం. తర్వాత వివాహకాండ గురించి మీకు తెలియచేస్తాను. ధన్యవాదాలు.